ఇంజనీరింగ్ చదువుతున్న వారి ప్రథమ ప్రాధాన్యం సాఫ్ట్వేర్ ఉద్యోగమే. దానికి తగ్గట్టుగానే విద్యార్థులు ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత ఏదో ఒక కంప్యూటర్ కోర్సు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అదే ధ్యాసతో చదువులు కొనసాగిస్తున్నారు. అయితే డిగ్రీలు చేతిలో ఉన్నా సరైన నైపుణ్యం లేని వారిని కంపెనీలు దగ్గరకు కూడా రానివ్వటం లేదు. ప్రస్తుత ఆటోమేషన్ యుగంలో సంప్రదాయ ఇంజనీరింగ్ పరిజ్ఞానానికి అసలు విలువ లేదనే చెప్పవచ్చు. ఈ సమస్యకు పరిష్కారం ఉందని చెప్తోంది ప్రముఖ అంతర్జాతీయ సంస్థ సిమెన్స్ టెక్నాలజీ. ఆటోమేషన్ రంగంలో ప్రపంచ దిగ్గజమైన ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నైపుణ్య శిక్షణ కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి 6 నెలలుగా చేస్తున్న కృషి ఇప్పుడిప్పుడే మంచి ఫలితాలిస్తుంది. ఏపీలో సాంకేతిక విద్యార్థులకు నైపుణ్య శిక్షణ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చింది. రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు ఏటా దాదాపు 2 లక్షల మందికి పైగానే బయటికి వస్తున్నారు. వీరిలో క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలు దక్కించుకుంటున్నది కేవలం 6% మంది మాత్రమే. ఇక మిగిలిన 94% మందిలో 18% వరకు నైపుణ్యం పెంచుకొని అతి కష్టం మీద ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఇది కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నాస్కాం చేసిన ప్రాథమిక సర్వేలో తేలిన అంశం. ఇక మిగిలిన 76% మంది విద్యార్థుల్లో అనేక మంది తమ చదువులకు సంబంధం లేని ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. మరికొందరు వ్యాపారాల్లోకి ఇతర మార్గాలను ఎంచుకుంటున్నారు. దీనికి కారణం ఉద్యోగాలు అందుబాటులో లేక ఏమాత్రం కాదు. కంపెనీలు నైపుణ్యం కలిగిన ఉద్యోగాలకు మాత్రమే ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ అంతరాన్ని పూరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిమెన్స్ కంపెనీల సంయుక్త ఆధ్వర్యంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరిట చేపట్టిన కృషి ఇప్పుడిప్పుడే కార్యరూపం దాలుస్తోంది. ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రస్తుతం తరగతి గదుల్లో నేర్చుకున్నదానికి కంపెనీల్లో పనిచేసే సమయంలో ఎదురయ్యే సమస్యలకు ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది. ఈ సమస్యను తొలగించేందుకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ సిమెన్స్ పూర్తిస్థాయి సౌకర్యాలతో ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ప్రక్రియను విజయవాడలోని వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల, గుంటూరు జిల్లాలోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇటీవలే పూర్తి చేశారు. ప్రభుత్వ పరంగా అనంతపురం జేఎన్టీయూలోనూ దీని ఏర్పాటు పూర్తయింది. కోట్లాది రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ ప్రయోగశాలల్లో వివిధ ఇంజనీరింగ్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు నైపుణ్య శిక్షణ పొందుతున్నారు. ఇక్కడ చాలా విషయాలు నేర్చుకుంటున్నాము. కాలేజ్లో అయితే మేము థియరిటికల్గా నేర్చుకోగలుగుతాం. ఇక్కడ కొంచెం పార్ట్స్, ఇండక్షన్ మోటార్ అంటే ఏంటో మా కాలేజ్లో చెప్తారు, కానీ ఇక్కడ ఇండక్షన్ మోటార్లో పార్ట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. మేము ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము. ఈ సిమెన్స్ వర్క్షాప్ అనేది ఎలక్ట్రికల్ అనే కాదు, మామూలుగా ఇంజనీర్స్ అందరికీ చాలా యూజ్ అవుతుంది. ఇండస్ట్రీస్లో వాటి యొక్క స్కిల్స్ని అడుగుతూ ఉంటారు. మా స్కిల్స్ ఎంతవరకు, మాకు ఎంత గ్రిప్ ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అకాడమిక్స్గా చూస్తే మేము ఓన్లీ థియరీ అండ్ మెయిన్ పార్ట్స్ యొక్క గురించి తెలుసుకుంటాము. బట్ ఇక్కడ మేము హ్యాండ్ ఆన్ వర్క్ చేస్తున్నాం. సో మాకు ఇంటర్వ్యూస్లో కానీ లేదా ఫర్దర్గా మాకు జాబ్స్ విషయంలో కానీ ఇది మాకు ఎంతో యూజ్ అవుతుంది. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కదా సార్, మన దగ్గర మనీ తీసుకొని అక్కడ మనీ పే చేయించుకొని దే రిక్వైర్డ్ నియర్లీ 25,000 to 30,000 ఫర్ సింగిల్ కోర్స్. బట్ హియర్ వీఆర్ ఫైండ్ వెరీ ఫ్రీ. ఇక్కడ ఉన్న అడ్వాన్స్మెంట్స్ కానీ మాత్రం ఫార్ సార్ వెన్ కంపేర్డ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ దట్ టెక్నికల్ వెరీ ఫార్. సిమెన్స్ కంపెనీ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద 15 విభాగాల్లో ప్రయోగశాలలను అందుబాటులోకి తీసుకొస్తోంది. జేఎన్టీయూ అనంతపురం, కాకినాడ, శ్రీ వెంకటేశ్వర, ఆంధ్ర విశ్వవిద్యాలయాలతో పాటు విజయవాడ వీఆర్ సిద్ధార్థ, గుంటూరు వీవీఐటీలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కేంద్రాలుగా ఎంచుకున్నారు. వీఆర్ సిద్ధార్థ, గుంటూరు వీవీఐటీ, అనంతపురంలో జేఎన్టీయూలో ఇప్పటికే ల్యాబ్ల ఏర్పాటు పూర్తయింది. జేఎన్టీయూ కాకినాడ, వెంకటేశ్వర విశ్వవిద్యాలయాల పరిధిలో పనులు కొనసాగుతున్నాయి. ఆంధ్ర వర్సిటీలో భవన నిర్మాణ సమస్య కారణంగా ఇంకా కార్యకలాపాలు మొదలవలేదు. ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకాట్రానిక్స్, ఆటోమొబైల్, ఏరోనాటికల్ వంటి పలు బ్రాంచీల విద్యార్థులకు ఇవి ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి.
ప్రస్తుతం మార్కెట్లో ఎలాంటి అవసరాలున్నాయి, విద్యార్థులు ఏ తరహా నైపుణ్యంతో సిద్ధంగా ఉండాలి, ఏం నేర్చుకుంటే ఉపాధి లభిస్తుంది వంటి ముఖ్య అంశాలను దృష్టిలో ఉంచుకొని యంత్రాల వినియోగంపై ఇంజనీరింగ్ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ల్యాబ్లు ఏర్పాటు చేసిన కళాశాలలతో పాటు రాష్ట్రంలోని ప్రతి 2 జిల్లాలను ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలోని కళాశాలల విద్యార్థులు అందులో శిక్షణ పొందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు కూడా వీటిపై అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకోసం సిమెన్స్ సంస్థ ఆధ్వర్యంలో డిజైన్ టెక్, టాలెంట్ ఎడ్జ్ వంటి సంస్థలు సాంకేతిక సహాయాన్ని, విద్యార్థులకు బోధన బాధ్యతలను చేపట్టాయి. రోబోటిక్స్, మెకాట్రానిక్స్ వంటి విభాగాల్లో కంపెనీల అవసరాలకు తగినట్లు తర్ఫీదు ఇస్తున్నారు. ప్రతి మనిషిలోనూ ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని ఇది ఒక ప్రాక్టికల్ స్కిల్ ద్వారాగా బయటకు తీసుకొచ్చి రేపన్న రోజున ప్రతి వ్యక్తి ఇండస్ట్రీకి వెళ్తాడని లేదు, జాబ్కి, ఎంప్లాయ్మెంట్కి వెళ్తాడు, అలాగే ప్రతి చోటుకి వెళ్తాడు. ప్రతి మెషిన్ ఆపరేట్ చేయడానికి పిఎల్సీ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది ప్రస్తుతం లేటెస్ట్ ట్రెండ్, అలాగే ఫ్యూచర్లో కూడా. కాలేజ్లో మొత్తం అంతా ఓన్లీ థియరిటికల్ స్కిల్స్. అక్కడ చూసే ల్యాబ్స్ కూడా చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ ఉంటాయి. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఒక ఇండస్ట్రీలో వాడే ప్రతి ఎక్విప్మెంట్, సపోజ్ ఇప్పుడు పిఎల్సీ తీసుకుంటాం, పిఎల్సీ ద్వారా ఒక మోటార్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు, డిఫరెంట్ అప్లికేషన్స్ ఎలా చేయొచ్చు అనేవి ఇక్కడ మనం ప్రాక్టికల్గా చేసి చూస్తాం. ఇప్పటి వరకు మేము నేర్చుకుంది ఏదంటే ఇది ఇలా జరిగిద్ది, ఈ మెషిన్ ఇలా వర్క్ చేస్తుంది అనేది మాకు తెలుసు. బట్ ఈ సిమెన్స్ ఇలా రావడం వల్ల మేము ఇది ఇలా కూడా యూజ్ అవుతుంది అని మేము ప్రాక్టికల్గా నాలెడ్జ్ చేసుకున్నాం. అంటే మేము నేర్చుకున్నాం, మేమే చేసాం వాటి వల్ల, అంటే ఇలా కూడా యూజ్ అవ్విద్ది అని కూడా మేము తెలుసుకున్నాము. ఆల్రెడీ 2 కోర్స్ తీసుకున్నాను. ఒకటి లో స్విచ్ కేర్ ప్రొటెక్షన్ తీసుకున్నాను, అండ్ నెక్స్ట్ వన్ అనేది ఇప్పుడు ప్రొటెక్షన్, పవర్ సిస్టమ్ ప్రొటెక్షన్ అని తీసుకుంటున్నాను. ఈ 2 కోర్సెస్ వల్ల నేను ఫ్యూచర్లో అంటే ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ, ఏదైనా జాబ్కి వెళ్ళినా కానీ చాలా రెజ్యూమ్లో మనం ఇక్కడ చేసామనే నేమ్ అనేది మనకు వస్తుంది. దానివల్ల చాలా అడ్వాన్స్ కూడా ఉంది, మనకి జాబ్ వచ్చే హోప్స్ కూడా నాకు చాలా ఎక్కువగా ఉంది. సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్లో సిమెన్స్ కంపెనీ 3 ఏళ్ల పాటు ఈ విధానాన్ని అమలు చేసింది. అక్కడ సత్ఫలితాలు రావడంతో ఏపీలోనూ అమలుకు శ్రీకారం చుట్టారు. ఎలక్ట్రికల్, ఎనర్జీ స్టడీస్, లిఫ్ట్ ఇన్స్టలేషన్, మెయింటెనెన్స్, రోబోటిక్స్, ఆటోమొబైల్ బాడీ పెయింటింగ్స్, ఆటోమొబైల్ రిపేర్లు, టెస్ట్, ఆప్టిమైజేషన్ తదితర విభాగాల్లో ఏర్పాటు చేసిన ల్యాబ్లు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. సిమెన్స్ సమకూర్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు హైదరాబాద్కు చెందిన డిజైన్ టెక్ కంపెనీ తరపున వివిధ పరిశ్రమల్లో పనిచేసిన అనుభవం ఉన్నవారిని అధ్యాపకులుగా ఇక్కడ నియమించారు. మరోవైపు అధునాతన ర్యాపిడ్ ప్రోటోటైప్ 3D ప్రింటర్ను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తాము తయారు చేయాలనుకున్న వస్తువు ఆకృతిని ముందుగానే దీని ద్వారా చూసుకోవచ్చు. ప్రస్తుతం ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు వేల రూపాయలు వెచ్చించి బయట శిక్షణ కేంద్రాల్లో నేర్చుకుంటున్న ఇదే పరిజ్ఞానాన్ని ప్రభుత్వం పూర్తి ఉచితంగా అందజేస్తోంది. ముందస్తు ఒప్పందం ప్రకారం 3 ఏళ్ల పాటు ఈ ల్యాబ్లను సిమెన్స్, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థలు కొనసాగిస్తాయి. ఆ తర్వాత ఈ ల్యాబ్లను ఆయా కళాశాలలే నడుపుకునేలా అక్కడి అధ్యాపకులకు తీర్చిదిద్దుతారు. ఇక్కడ వాడే టెక్నాలజీస్ అన్నీ కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీసే యూజ్ చేస్తున్నాం. ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ యూజ్ చేయడం వల్ల స్టూడెంట్కి కూడా వాళ్ళ థియరీలో చదివిన ఒక ఇమాజినేషన్ అనేది ఇక్కడ రిప్రజెంటేషన్ అవుతుంది. ఇమాజినేషన్ రిప్రజెంట్ వలన వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. ప్రాక్టికల్గా ఇలా ఉంటుందని ఒక ఐడియా ఉండడం వలన వాళ్ళు మేబీ వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వాళ్ళు చదువుకున్న థియరీకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాలేజెస్లో వచ్చేసి బేసిక్ లెవెల్ కన్వెన్షనల్ మిషన్స్ ఉంటాయి. సో వాటిని మాన్యువల్గా ఆపరేట్ చేయాలి బై హ్యాండ్ ద్వారా. సో ఏదో ఒక ఆపరేటర్ కానీ ఏదైనా ఆపరేటర్ ద్వారా ఆపరేట్ చేస్తూ ఉంటారు కన్వెన్షనల్ మిషన్స్ బై హ్యాండ్ ద్వారా. ఇలా కంట్రోల్ ప్యానల్ ద్వారా అంటే కంప్యూటర్ ద్వారా మిషన్ ఆపరేట్ చేయడం అనేది పాసిబిలిటీ సో చాలా తక్కువ కాలేజెస్లో ఉంటాయి. అది కూడా ఈ అడ్వాన్స్ టైప్ ఆఫ్ మిషన్స్ని వాడరు. ఏదో మీ చిన్న మిషన్స్ వాడుకొని సో టెక్నాలజీని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారు. కానీ ఈ మిషన్స్ ద్వారా ఎనీ టైప్ ఆఫ్ కాంపోనెంట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు. ఇంజనీరింగ్ విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించే క్రమంలో వివిధ సంస్థలు శిక్షణ నిమిత్తం రూపొందించిన కోర్సులను పాఠ్య ప్రణాళికలో కలిపేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. చదువు పూర్తి కాగానే విద్యార్థికి ఉద్యోగం సంపాదించే సామర్థ్యం కల్పించడమే దీని ఉద్దేశం. సిమెన్స్ సంస్థ మొత్తం 6 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు, మరో 34 టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ TSDIలు ఏర్పాటు చేసింది. వీటిలో పాలిటెక్నిక్, IIT చదువుకున్న వారికి ప్రాథమిక శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం కోసం 3,000 కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నారు. ఇందులో సిమెన్స్ సంస్థ 90% యంత్ర పరికరాల రూపంలో పెట్టుబడి పెడుతుండగా 10% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. ఇలా ఇప్పటి వరకు 3,000 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. సో స్టూడెంట్స్కి అనేవి ఇన్ జనరల్గా నార్మల్ కంపెనీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందనే జనరల్ ప్రాసెస్ ఐడియా ఉండదు. సో వన్స్ వాళ్ళు పాస్డ్ అవుట్ అవుతారు, సో జస్ట్ ఏంటంటే వాళ్ళు ఇండస్ట్రీకి డైరెక్ట్గా వెళ్తారు. కానీ ఇదేంటంటే
ఇండస్ట్రియల్ రిలేటెడ్ స్కిల్స్ని స్టూడెంట్ స్టేజ్లోనే మనం ఇంపార్ట్ చేస్తాం అనమాట. అంటే దే ఆర్ రెడీ ఫర్ ది ఇండస్ట్రీ అని. మోర్ దెన్ సాఫ్ట్వేర్ జాబ్స్ యూ ఆర్ హ్యావింగ్ ఇన్ దిస్. అండ్ దాంట్లో ప్యాకేజెస్ కూడా స్టార్టింగ్ 3 lakhs అట్లా ప్యాకేజ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ యూ కెన్ రీచ్ అప్ టు 15 lakhs or 20 lakhs వరకు మీరు వెళ్ళొచ్చు. వాళ్ళ ఇయర్లీ రెన్యూ దట్ చూస్తే మీకు ఇట్ ఈస్ మోర్ దాన్ ఇన్ఫోసిస్ అండ్ సత్యం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి ఏర్పాటు చేస్తున్న ఈ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే అన్ని విశ్వవిద్యాలయాలు నైపుణ్య కేంద్రాల ఏర్పాటుకు సిద్ధమవుతున్నాయి. వచ్చే 3 ఏళ్లలో 6 లక్షల యువతకు వృత్తి నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రాన్ని 2 జిల్లాల చొప్పున 6 క్లస్టర్లుగా విభజించి 195 రకాల వృత్తి నైపుణ్యాలను ఈ నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ద్వారా ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. గుజరాత్లో మేము లాస్ట్ 3 years నుంచి రన్ చేస్తున్నాము. గుజరాత్లో 11 centersలో రన్ చేస్తున్నాము. అక్కడ వచ్చేసి మనకి 8 labs ఉన్నవి. సో దానికి అడ్వాన్స్గా ఇక్కడ రోబోటిక్స్, సిఎన్సీ మిషన్స్, ఆటోమొబైల్ పెయింటింగ్, లిఫ్ట్ ల్యాబ్ అని అడిషనల్గా కొన్ని ల్యాబ్స్ యాడ్ అయినాయి. అండ్ గుజరాత్లో ఓన్లీ మనకి సిఓఈలే ఉన్నాయి. కానీ ఇక్కడ వచ్చేసి టీఎస్డిఎస్ అండ్ సిఓఈస్ హబ్ అండ్ స్పోక్ మోడల్లో మనకి ఎస్టాబ్లిష్ చేస్తాం. చాలామంది కూడా విలేజ్ వాళ్ళ స్టూడెంట్స్ బాగా చేసుకుంటున్నారండి. ఇంజనీరింగ్ చదువుతున్నారు, నవేడేస్ ఫోకస్ చేస్తున్నారు. సో వాళ్ళకి గవర్నమెంట్ పరంగా చూసుకుంటే చాలా హెల్ప్ఫుల్. అది ఈ కోర్సులు నేర్చుకోవాలంటే బయట ఎక్కడికి వెళ్ళినా మినిమం 10,000, 15,000, 50,000 వరకు కూడా ఉంది. సిఓఈ కోర్సులు చూసుకుంటే 50,000 వరకు ఉంటాయి. అదే వెల్డింగ్ కోర్సులు అవన్నీ బయటకు వెళ్తే 10,000, 15,000 వరకు ఉంటాయి. అలాంటిది బీటెక్కే ఫీజులు కట్టి అది మళ్ళీ ఈ కోర్సులు నేర్చుకోవాలంటే కష్టం. రోబోలతో పని చేయించే టెక్నాలజీ భారత్లో ఇప్పుడిప్పుడే విస్తృతమవుతోంది. ఆటోమేషన్లో భాగంగా ఇటీవల రోబోలకు ప్రాధాన్యం పెరిగింది. కార్ల తయారీ పరిశ్రమల్లో ఇప్పుడు మనుషుల స్థానంలో రోబోలే పనులు చక్కబెడుతున్నాయి. అలాంటి రోబోల పనితీరును స్వయంగా తెలుసుకునే అవకాశం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కేంద్రాల ద్వారా కలుగుతోంది. ఒక్కో ల్యాబ్లో రోజుకు 6 గంటల చొప్పున వారం పాటు తర్ఫీదు ఇస్తున్నారు. బ్యాచ్కు 30 మంది చొప్పున, ప్రతి కేంద్రంలో 300 మంది చొప్పున ఒకేసారి శిక్షణ పొందవచ్చు. ఇది నిరంతర ప్రక్రియగా సాగుతుందని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి అధికారులు తెలిపారు. ఇది ఆల్ ఆఫ్ ఏ సడన్ బీటెక్ వాడికి మనం 1 సంవత్సరం 2 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చేటువంటి అవకాశం లేదు ఇప్పుడు. ఎందుకంటే చాలా వేగంగా ప్రపంచం ముందుకెళ్తోంది. కాబట్టి ఇప్పటి నుంచి 5వ తరగతి నుంచి కూడా కొంత అవగాహన కల్పించినట్లయితే, వాళ్ళ యొక్క కరికులంలో ఇది ఒక రెగ్యులర్ అంతర్భాగమైనట్లయితే, వాళ్ళు డిగ్రీ, నాన్ ఇంజనీరింగ్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, పూర్తి చేసే నాటికి పూర్తిగా కావాల్సినటువంటి స్కిల్స్ అన్నీ కూడా వాళ్ళు పొంది బయటకు వచ్చి వెంటనే ఉపాధి పొందడానికి అవకాశం ఉంటుంది. మొత్తానికి ప్రభుత్వ ఉద్దేశం నెరవేరితే రాష్ట్రంలో వేలాది మంది ఇంజనీరింగ్ నిరుద్యోగులకు మేలు చేకూరే అవకాశం ఉంది. నిపుణులైన వారి కోసం అన్వేషించాల్సిన పరిస్థితి కంపెనీలకు తప్పుతుంది. ఇదే సమయంలో యువతకు సాంకేతిక విద్యలో నైపుణ్యంతో పాటు ఉపాధి కల్పించాలన్న లక్ష్యం కూడా నెరవేరనుంది.